ఒక నిశ్శబ్ద గ్రామ చెరువు ఒడ్డున డెస్సీ డక్కీ తన ముగ్గురు చిన్నబాతు పిల్లలతో ఫిలో, చిన్ను, మోతీ నివసిస్తుంది. గణేష్ చతుర్థి పండుగ ఇంకొక వారంలో రానున్నది. గ్రామం మొత్తము అలంకరణ, సంగీతం, సన్నాహాలతో సందడిగా ఉంది. డైసీ కూడా ఈ సంవత్సరం తన చిన్న గూటిలో తన చిన్న గూటిలో గణేష విగ్రహాన్ని స్థాపించి పండుగ జరుపుకోవాలనుకుంది. క్విక్, పిల్లలు, ఈరోజు మనం మార్కెట్కి వెళ్ళి గణేష విగ్రహాన్ని తెచ్చుకుందాం అని డైసీ ఉదయాన్నే ప్రకటించింది. చిన్న బాతు పిల్లలు తమ చిన్న రెక్కలను ఉత్సాహంగా ఆడించాయి. ఫిలో ఆసక్తి గలవాడు అడిగాడు, అమ్మా, గణేశుడు మనకేం చేస్తాడు? డైసీ సౌమ్యంగా నవ్వింది. అతను విఘ్నాలను తొలగించేవాడు. పాపం, మన జీవితాలను జ్ఞానం, ఆనందం ఇస్తాడు. వారు కలిసి గ్రామ సందులలో నడిచారు. మొలకలు, సంక్రాంతి పుష్పాలను కట్టుకుంటున్న రైతులను, పిల్లలను ఆనందంగా అభినందించారు. చుట్టూ పుష్పాల సుగంధ పండుగ వాతావరణంతో కలిసిపోయింది. చిన్నబాతు పిల్లలు ప్రతి ఇంటి ముందు గీసిన రంగురంగుల రంగోలీలను చూస్తూ ఆగలేకపోయారు. చివరకు వారు విగ్రహాలు తయారు చేసే మోహన్ దుకాణానికి చేరుకున్నారు. అతని దుకాణం పెద్దవి, చిన్నవి రంగురంగుల గణేష విగ్రహాలతో నిండి ఉంది. బాతు పిల్లలు దుకాణాలు తిరిగి ప్రతి విగ్రహాన్ని చూశాయి. మోతీకి అతిపెద్ద విగ్రహం కావాలని అనిపించింది. చిన్నుకి నీలం రంగులో ఉన్న విగ్రహం నచ్చింది. కానీ ఫిలో ఒక చిన్న మట్టి విగ్రహం ముందు ఆగి, దానికి ఎరుపు తిలకము, బంగారు కిరీటం ఉన్నాయి. ఇది మనకు సరిగ్గా సరిపోతుంది అని అతను క్విక్ అన్నాడు. డైసీ తల ఊపింది. అవును, మనం ప్రేమతో పూజించగలిగే సాధారణ విగ్రహం కావాలి. ఆమె మోహన్కు మెరిసే మొక్కజొన్న గింజలు, తామర పుష్పాలు బుట్టను సమర్పించి తన సాదాసీదా బహుమతిగా చెల్లించింది.